సో అయితే ఈ 4 శ్లోకాల మీకు దాంట్లో మనం శ్లోకాలు చదువుతాం. కాకపోతే అప్పుడప్పుడు చదువుకుంటా ఉంటే మళ్ళీ మనకు కూడా గుర్తుంటా ఉంటాయి. ప్రత్యేకంగా ఏకాదశి రోజున గీతలోని ముఖ్యమైన శ్లోకాలన్నీ చదువుకుంటే బాగుంటుంది. ప్రతి ఏకాదశి రోజున గీతా పారాయణం ముఖ్యమైన శ్లోకాలు కనీసం. సరే, ఈ రోజు మనం 10వ అధ్యాయం నుంచి 8వ శ్లోకం చదువుతాం. నేను చదువుతాను ఒకసారి, మీలో 2-3 చదవండి పని తర్వాత. అహం సర్వస్య ప్రభువో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. చెప్తారా మీరు ఎవరన్నా? చెప్పండి. నేను చెప్తా ప్రభుజీ. చెప్పండి. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇది మత్యా భజంతే మాం బుధా భావ సమన్వితాః. ఇది మత్వా మత్యాన్ని మత్వా. ఎవరన్నా? చెప్పండి ప్రభుజీ. హరే అహం కృష్ణ. ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధ భావ సమన్విత. చెప్పండి. అహం సర్వస్వ ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధ భావా సమన్విత. చెప్పండి ఇంకెవరన్నా? అహం సర్వస్య ప్రభవా మత్తా సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజనేస్తే మం బుధ భావ సమన్విత. భావ సమన్విత. మీరు అప్పుడప్పుడు ఏకాదశి రోజున లేకపోతే ప్రతి వారానికి ఒకసారి చదువుతూ ఉంటే మీకు అలవాటు అయిపోతా ఉంటాయి శ్లోకాలు చదువుకోవడం. సరే, సో ఈ శ్లోకంలో వారు ఏం చెప్తున్నారంటే, కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, సర్వములైన ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులకు నేనే కారణభూతుడవను. ఆయనే కారణం. అహం నేను, సర్వస్య సర్వం అంటే రెండు జగత్తులకి అదే సర్వస్వం. సర్వస్వం అంటే అన్ని కలిపేసి అనమాట. ఆధ్యాత్మికం కూడా భౌతిక జగత్తులు. మీరు ఏమంటారు, మన 14 భువనాల్లో ఏదైతే ఈ యొక్క భౌతిక జగత్తు, ఈ 14 భువనాలు అయితే ఏమున్నాయో అది కేవలం ఒక బ్రహ్మాండంలోనే. మన యొక్క బ్రహ్మాండంలో ఈ 14 భువనాల్లో మనది భూమి. మనం భూఖండం మీద భూమి మీద ఉన్నాం అన్నమాట. ఆ 14 భువనాలు కలిపి ఒక బ్రహ్మాండం లాంటిది. అలాంటి ఎన్నో బ్రహ్మాండాలు, అనంతకోటి బ్రహ్మాండాలను కలిపి భౌతిక జగత్తు అంటారు. ఆ భౌతిక జగత్తు మీద ఆధ్యాత్మిక జగత్తు. భౌతిక జగత్తు కేవలం 1/4 వంతే. ఆధ్యాత్మిక జగత్తు అనేది 3వ వంతు. అంత పెద్దదన్నమాట ఆధ్యాత్మిక జగత్తు అనేది. కేవలం భౌతిక జగత్తులోనే అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నప్పుడు అది కేవలం 1/4 వంతే. అని ఆధ్యాత్మిక జగత్తు 3 రెట్లు ఎక్కువ భౌతిక జగత్తు కన్నా. ఆ అన్నింటినీ కలిపి సర్వస్వం అని చెప్పారు అక్కడ. అహం సర్వస్య ప్రభువు. ప్రభువు అంటే నేనే కారణం. ప్రభువ ఆయన నేనే కారణం చెప్తున్నారు అక్కడ. మత్తః సర్వం ప్రవర్తతే, నా నుంచే అన్ని వస్తున్నాయని చెప్తాను. మళ్ళీ మత్తః అంటే నా నుంచే, సర్వం ప్రవర్తతే సర్వము నా నుండియే ఉద్భవించుతున్నది. అంటే 2 విధాలుగా చెప్పారు అనమాట. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. నెగిటివ్ అంటే 2 విధాలుగా సర్వం నానే ఉద్భవిస్తుంది. అంటే సర్వం నుంచి చూస్తున్నట్లు లెక్క. కారణభూతుడు అహం సర్వస్య ప్రభు. నా ద్వారానే అన్ని వస్తున్నాయి, అన్ని నా ద్వారానే వస్తున్నాయి. 2 విధాలుగా చెప్పేశారు ఇక్కడ.
ఇతి మత్వా భజంతే మా బుధా భావ సమన్విత. ఎవరైతే దీన్ని తెలుసుకుంటారో సంపూర్ణంగా వాళ్ళు నన్ను హృదయపూర్వకంగా భజిస్తారు. భావ సమన్విత మాం బుధా. బుధా అంటే ఎవరైతే నన్ను అర్థం చేసుకుంటారో, తెలుసుకుంటారో, మత్వా భజంతే మా, వాళ్ళు నన్ను భజిస్తారు. సో ఎప్పుడైతే మనం ఈ యొక్క సర్వస్వానికి, ఈ యొక్క ప్రపంచానికి, ఆధ్యాత్మిక ప్రపంచానికి కారణభూతుడైన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు నిజంగా తెలుసుకుంటే, వాళ్ళకి తెలుసుకున్నప్పుడు ఇప్పుడు ఎవరైతే మనకి పెద్దవాళ్ళని తెలుసుకున్నాం అనుకోండి, ఎవరన్నా ఒక వ్యక్తి మన ఊళ్ళోకి వచ్చారు, మనం చూడలేదు కాబట్టి అఫ్ కోర్స్ ఇప్పుడంటే అన్ని ఫోన్లు ఉంటాయి, అందరూ ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారనేది తెలిసిపోతుంది ఎమ్మటనే. ఇంత పూర్వకాలంలో ఎవరైనా బయట నుంచి వస్తే తొందరగా పసిగట్టలేరు, ఈయన ఎవరు, ఆయన వేరే వాళ్ళ ద్వారా తెలుసుకోవడం కానీ, లేకపోతే ఆయన చెప్పడం కానీ, అది తెలియకపోతే ఆయన ఎవరు, ఆయన గురించి మనకి ఏమి తెలియదు, ఆయన కానీ ఆమె కానీ అని మనకి ఎవరైనా చెప్పారనుకోండి, ఈమె పెద్ద లోక్సభ స్పీకర్ కానీ, లేకపోతే పెద్ద మినిస్టర్ అని కానీ లోక్సభలో అని చెప్తే వెంటనే మనకి ఆ గౌరవం అనేది వస్తూ ఉంటుంది లోపల. సో తెలుసుకున్నంత వెంటనే ఎవరైతే పెద్దవాళ్ళని, వాళ్ళ యొక్క పొజిషన్ కానీ, వాళ్ళ యొక్క పోస్ట్ని కానీ, వాళ్ళ యొక్క గౌరవ కార్యాలు కానీ మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆటోమేటిక్గా మన గౌరవం అనేది పెరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా భగవంతుడి గురించి ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆయన మీద మన యొక్క భావన అనేది, ఎంతో గౌరవం, ఎంతో భక్తి భావన అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకా మనం ఆధ్యాత్మిక జీవితంలోకి రాకముందులంటే మనం చిన్నప్పటి నుంచి అందరూ గుళ్ళకి వెళ్తానే ఉంటారు. కానీ వైజ్ఞానికంగా ఒక శాస్త్రీయపరంగా ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటా ఉంటామో అప్పుడు భగవంతుని మీద ఎంతో గౌరవం, ఎంతో ప్రేమ, ఎంతో భక్తి పెరుగుతూ ఉంటాయి. అది మీలో కూడా చూసుకోవచ్చు. మీరు ఎంతో కృష్ణ భావనామతకి అంటే మాల లభించక ముందల ఎలా ఉన్నామో ఇప్పుడు ఎలా ఉన్నాం అనేది మనం వలన తెలుసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా మన గౌరవం అనేది, మన భక్తి భావన అనేవి భగవంతుని మీద పెరుగుతూ ఉంటాయి. ఆయన గురించి తెలుసుకుంటా ఉంటాయి ఇంకా 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 ఇంకా. సో అది దీంట్లో చెప్తున్నారు, దాని యొక్క లక్షణం చెప్తున్నారు ఇక్కడ. ఎవరైతే తెలుసుకుంటా ఉంటారో సంపూర్ణంగా వాళ్ళలో భక్తి భావనలు అనేది పెరుగుతూనే ఉంటాయి. మనకు కొంచెం తెలుసు, మనం ఆ జ్ఞానానికి తగ్గట్టుగా ఆ భక్తిని మనం పెంపొందించుకుంటా ఉన్నాం. మనం ఇంకా ఇంకా చదువుతూ ఉండి ఇంకా ఇంకా మనం అభ్యాసం చేస్తూ ఉంటే మనకి ఇంకా అవగాహన వస్తూ ఉంటుంది. సో ఆ విధంగా మన యొక్క భౌతిక ఆసక్తి అనేది తగ్గుతూ భగవంతుని మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం భక్తిలో ముందరకు వెళ్తూ ఉంటాం. ఇలా అప్పుడు మన యొక్క హృదయపూర్వకమైన భజన అనేది మనకు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది, భగవంతునికి కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. మనం చూసి భగవంతుడు ఎంతో సంతోషిస్తారు అన్నమాట. అది చెప్తున్నాను ఇక్కడ. భగవంతుడు అనేవాడిని అన్నిటికీ కారణంగా తెలుసుకున్న వాడి భగవంతుడిని ఎంతో హృదయపూర్వకంగా భజిస్తూ ఉంటారు. అది అర్థం శ్లోకం యొక్క భాష్యం ప్రభువుల వారు చెప్తారు. చూద్దాం ఇక్కడ. వేదములను సంపూర్ణంగా అధ్యయనం చేసిన వాడును, శ్రీ చైతన్య మహాప్రభు వంటి ప్రామాణికాచార్యుల నుండి జ్ఞానమును సంపాదించిన వాడును, ఆ బోధనను ఏ విధంగా ఆచరణలో పెట్టవలనో ఎరిగిన వాడును ఒక పండితుడు శ్రీకృష్ణుడి భౌతిక ఆధ్యాత్మిక జగత్తుల రెండింటి అందలి సర్వనకు మూలాధారమని ఎరిగి దేవాది దేవుని భక్తియుక్త సేవయందు సుస్థిరుడగును. ఎవరైతే తెలుసుకుంటారో కేవలం తెలుసుకోవడం కాదు,
ఆచరణలో పెడుతూ ఉంటారో రెండు రెండు ఉండాలన్నమాట. జ్ఞానాన్ని సంపాదించుకోవడం, ఆధ్యాత్మిక జ్ఞానం. జ్ఞానం అంటే ఎన్నో రకాల జ్ఞానాలు ఉన్నాయి. అన్నిటిని కూడా జ్ఞానమే అంటారు ఒక రకంగా. మనం స్కూల్కి వెళ్ళి చదువుకునేది కూడా జ్ఞానమే. మరి మిగతా సామాజికమైన జ్ఞానం ఒకటి. అన్నిటి గురించి వేరే వేరే రకరకాల అన్ని విషయాల గురించి తెలుసుకునేది కూడా జ్ఞానమే. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం గురించి చెప్తున్నారు. ఏదైతే మనం ప్రామాణిక ఆచారాల నుంచి తెలుసుకున్న ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించాలి ముందల. ఇంత మొదలు కూడా మనకి జ్ఞానం అనేది ఉంది. భగవంతుడు ఉన్నాడు, గుడికి వెళ్ళాలి అనే నమ్మకం అనేది ఎంతోమందికి ఉంటుంది. కానీ దాన్ని ఒక ప్రామాణిక ఆచారాల ద్వారా ఒక పరంపరలో మనం జ్ఞానాన్ని సంపాదించినప్పుడు ఆ జ్ఞానం అనేది ఎంతో మన కార్యాలను మార్చే శక్తిని ఇస్తూ ఉంటుంది మనకి. మన యొక్క స్వభావాన్ని, మన యొక్క చేష్టలను కానీ, మన యొక్క ఆసక్తులను కానీ మార్చే శక్తి ఎప్పుడైతే మనం ప్రామాణిక ఆచారాల నుంచి వింటామో ఆ శక్తి అనేది ఉంటుంది ఆ ఆధ్యాత్మిక జ్ఞానానికి. ఇంతకుముందు కూడా తెలుసు, మన కృష్ణ భావనాథుడు రాకముందు కూడా మనకి తెలుసు, ఆ కృష్ణుడు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, శివుడు ఉన్నారు, మనం కూడా ఆత్మ అనే చిన్న చిన్న విషయాలు తెలుస్తూనే ఉంటాయి. గుడికి వెళ్తాం, ఏమన్నా స్తోత్రాలు చదువుతూ ఉంటాం, హనుమంతుడి స్తోత్రాలు కానీ వేరే వేరే స్తోత్రాలు కానీ అన్ని చదువుతూ ఉంటాం. కానీ మనకి ఆ యొక్క వైజ్ఞానిక లేకపోతే అసలు ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నామనే దానికి సమాధానం మనం చెప్పలేకపోవచ్చు అప్పుడు. కానీ ఇప్పుడైతే మనకు అన్ని క్షుణ్ణంగా తెలుసు. భగవంతుడు ఎవరు, భగవంతునికి భక్తి ఎందుకు చేయాలి, జీవితం ఏంటి, మరి ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి వెళ్ళటానికి, దారిలో ఏమన్నా అడ్డంకులు వస్తాయా, అడ్డంకులు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ మనం ఆధ్యాత్మిక ఆచరణల ద్వారా ప్రామాణికంగా మనం తెలుసుకున్నప్పుడు మనం ఎంతో దృఢంగా మన భక్తిలో ఉండి మరి ఎంతో నిశ్చయంతో ఓర్పుతోటి మనం ముందరకు వెళ్ళే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని మనం రోజు రోజు తెలుసుకుంటూ ఉంటామో ఆ జ్ఞానం అనేది మనకి శక్తినిస్తూ ఉంటుంది. సో ఆ జ్ఞానాన్ని సంపాదించడం ఒకటి, మళ్ళీ దాన్ని ఆచరణ పెట్టడంలో కూడా ఇంకా అప్పుడు నిజమైన ఇది జ్ఞానం, ఇది విజ్ఞానం. జ్ఞానం అంటే మనం తెలుసుకుంటాం, విజ్ఞానం అంటే దాన్ని సాక్షాత్కరించుకుంటాం. సాక్షాత్కరించుకుంటాం అంటే ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడండి, ఆయన అగ్గిని పట్టుకోవద్దు, మంటలో చెయ్యి పెట్టద్దు, కాలిద్ది అని చెప్తారు పెద్దవాడు. వాడు చిన్నపిల్లవాడు వింటాడా? జ్ఞానం ఇచ్చారు మీరు, కానీ ప్రభుల వారు 4 రకాల వ్యక్తుల గురించి చెప్తారు. 4 రకాల బుద్ధిని గురించి. అంటే బుద్ధి ఉన్నవాడు 4 రకాల వాడు. మొదటి వాడు విని అర్థం చేసుకుంటాడు. ఆయన వంటలో చెయ్యి పెట్టద్దు, కాలిద్ది అని విన్న వెంటనే తెలుసుకుంటాడు. ఓ మంట అనేది కాలిద్ది, మనం అమ్మ చెప్పింది కాబట్టి మనం దాన్ని పట్టుకోకూడదు. రెండో రకం చెప్పిన తర్వాత చూస్తాడు అన్నమాట. ఎవరైనా పక్క వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఇంట్లో వాళ్ళు కానీ మంటను పట్టుకున్నప్పుడు కాలింది, వాళ్ళు చేయగలటం కానీ ఏమైనా కాలటం కానీ చూసినప్పుడు అర్థం చేసుకుంటా, కరెక్టే, మంట పట్టుకోకూడదు, మంట పట్టుకుంటే కాలిద్ది, చూశాను, వేరే వాళ్ళని చూశాను నేను, కరెక్ట్ నాకు అర్థమైంది ఇప్పుడు అనేది రెండో తరగతి వాళ్ళు. 3వ తరగతి వాళ్ళు చెప్పిన తర్వాత చూసిన తర్వాత అర్థం కాదన్నమాట. ఇప్పుడు కూడా వాళ్ళు కూడా అనుభవించాలి, అప్పుడే అర్థమైంది వాళ్ళకి. సో చెప్పిన తర్వాత చూసిన తర్వాత కూడా ఎప్పుడైతే అనుభవించాడో అప్పుడు అర్థమైంది, అరే కాలిద్దని చెప్పారు, నేను కూడా చూశాను వాళ్ళని, కానీ
నాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది అనేది ఇది మూడో రకం అన్నమాట. మూడో రకం వాళ్ళు ఈ బుద్ధి అనేది. ఇక నాలుగో రకం అంటే ప్రభుపాద చెప్తారు, వింటాడు, చూస్తాడు, అనుభవిస్తాడు, కానీ ఇంకా అర్థం చేసుకోడు, మళ్ళీ పట్టుకోవాలని చూస్తాడు అనమాట. సో ఇలాంటి వాళ్ళని మహా మూర్ఖులు అంటారు అనమాట, నాలుగో రకం వాళ్ళు. ఎవరైతే దొంగతనం గురించి కానీ, వేరే చెడ్డ పనుల గురించి కానీ, పాప పనుల గురించి కానీ వింటారు, నాయనా చేయకూడదు. కొందరు విని అర్థం చేసుకుంటారు, ఓ ఇవి చేయకూడదు. వింటారు, చూస్తారు. అంటే ఎవరన్నా దొంగతనం చేశారనుకోండి, వాళ్ళు పోలీసులు పట్టుకెళ్ళారనుకోండి, విని చూస్తారనమాట, ఓకే పోలీసులు పట్టుకెళ్తారు మనం దొంగతనం చేస్తే అని విన్నాడు, చూశాడు. మూడో రకం వాళ్ళకి అది కూడా అర్థం కాదు. వింటాడు, చూస్తాడు, మళ్ళీ ఆయన కూడా దొంగతనం కానీ వేరే పాపాలను చేసి ఆయన కూడా అనుభవించిన తర్వాత అర్థం చేసుకుంటాడు, ఓ మనం ఇలా చేయకూడదు అనేది. ఇంకా నాలుగో తరగతి వాడు అసలు అది ఒకసారి చేసినా కానీ ఇంకోసారి చేస్తాడు. సో ఇలాగా మనం జ్ఞానం సంపాదించడమే కాదు, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మన యొక్క జీవితంలో దాన్ని సాక్షాత్కరించుకోవచ్చు, మన యొక్క జీవితంలో ఆచరణలో పెట్టుకోవచ్చు. అటువంటి జ్ఞానమే మనం సంపాదించడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలి. మనకు తెలుసు దాన్ని మనం ఎప్పుడైతే దాన్ని ఆచరణలో పెడతామో అది మనకి విజ్ఞానంగా మారింది, మనకు అనుభవంలోకి వస్తాం. ఇప్పుడు మనకు కూడా తెలుసు మన శరీరం కాదు, మనం ఆత్మ అని. పరమాత్మ ఉన్నాడు శరీరంలో కూడా, మనం ఆత్మ, పరమాత్మ ఉన్నాడు, అంతటా పరమాత్మ ఉన్నాడు అనే విషయాలు మనం ఇప్పుడు చదువుతున్నాం కాబట్టి మనకు కొంచెం కొంచెం తెలుస్తూ ఉంటాయి. కానీ దాన్ని నిజమైన స్థాయిలోకి, నిజమైన అనుభవంలోకి తీసుకురావడం అనేది అదే మన అభ్యాసం చేస్తూ ఉంటే, ప్రతిరోజు చక్కగా జపం చేస్తూ, మరి భగవంతుని గురించి ధ్యానిస్తూ, భగవంతుని గురించి మనకి తగినంతగా పూజలు చేస్తూ అంటే ఈ జ్ఞానం అనేది మనకి మెల్లిమెల్లిగా మన యొక్క జీవితంలో సాక్షాత్కరించుకోవచ్చు. సో అది చెప్తున్నాను అనమాట. ఎవరైతే ఈ రెండు స్థాయిలో ఉన్నవారు వాళ్ళు భక్తియుక్త సేవందు సుస్థిరపడగలరు. అటువంటి వాళ్ళే భక్తిలోకి ఎన్ని ఒడుగుదొడుగులు వచ్చినా కానీ, ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా భక్తిలో ముందరకు వెళ్తూ ఉంటారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి జీవితం అన్నాక ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. కానీ మనం భక్తియుక్త సేవలో సుస్థిరంగా ఉండి ముందరకు వెళ్తూ ఉంటాం. ఆ జ్ఞానం ఉన్నప్పుడే, జ్ఞానాన్ని మళ్ళీ ఆచరణలో పెడుతున్నప్పుడే మనకి ఈ భక్తియుక్త సేవ మనం సుస్థిరంగా ఉందాము అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాద. సరే, అర్ధరహిత వ్యాఖ్యానములచే కానీ, మూర్ఖులచే కానీ ప్రభావితుడు కాకుండా తన భక్తి మార్గం నుండి వైదొలగకుండును. ఆయన కానికైతే సుస్థిరంగా ఉంటాడు. మరి మిగతా వాళ్ళు ఏమన్నా అర్ధరహిత వాక్యాలు కానీ, అంటే అర్థం లేకుండా ఏదన్నా వేరే వాళ్ళు తిట్టినా, లేకపోతే చెడు మాటలు చెప్పినా మన మీద, భక్తుల మీద, భక్తి మీద, భగవంతుడి మీద, మరి సంస్థ మీద, గీత మీద ఎంతో మంది ఎన్నెన్నో చెప్తా ఉంటారు. అర్ధరహిత వాక్యాలు, అర్ధరహితమైన మాటలు కానీ, అర్థం లేకుండా ఏదో చెప్తా ఉంటారు, ఏదో మాట్లాడుతూనే ఉంటారు, తిడతా ఉంటారు, లేకపోతే చాడి మాటలు, చాడి చెప్పులు చెప్తా ఉంటారు. సో అటువంటి వాళ్ళకి మనం ప్రభావితం కాకూడదు. మీరు వేరే వాళ్ళు ఎవరు మూర్ఖులు, రెండు రకాల వాళ్ళు అనమాట. కొంతమంది చదువుకున్న వాళ్ళైనా కానీ వాళ్ళు అర్ధరహితంగా మాట్లాడుతూ ఉంటారు. ఎన్ని ఇంజనీరింగ్ చేసినా, ఎన్ని పిహెచ్డీ చేసినా కానీ, ఏమైనా నువ్వేంటి, ఈ కథ ఏంటి, ఈ జీవితం ఏంటి అని ఏదో వాళ్ళకేదో జీవితం అంతా తెలిసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ భక్తి ఏంటి, ఇప్పుడు ఏంటి, ఏదో ముసలాళ్ళు అయిన తర్వాత ఏదో ఏం చేయలేనప్పుడు ఈ భక్తి చేసుకోవాలి కానీ
ఇప్పుడు అంటావేంటి ఈ భక్తి ఏంటి, ఈ కథ ఏంటి, ఈ తినకుండా ఉంటే ఈ నియమాలు ఏంటి అని అంటా ఉంటారు అందరిని. వాళ్ళు చదువుకున్నా కానీ వాళ్ళకి ఏం అర్థం కాదు అసలు జీవితం గురించి. అటువంటి వాక్యాల చేత మనం ప్రభావితం కాకూడదు. మిగతా వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు చదువుకోలేదు, అది ఒకటి, కానీ వాళ్ళకు కూడా అర్థం కాదు కొన్ని. వాళ్ళు చేసినా కానీ వాళ్ళు కూడా ఎన్నో అంటా ఉంటారు. కాబట్టి మనం అటువంటి వాటికి ప్రభావితం కాకుండా మన భక్తి మార్గం అనేది ఎంతో సుస్థిరంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. ప్రభుపాదుల వారు పిప్పలి గురించి తాత్పర్యంలో చెప్తున్నారు ఇక్కడ. సో అయితే ప్రభుపాదులు ఇక్కడి నుంచి భగవంతుడు ఎలా అందరికీ శ్రోత, ఎలా ఆయనే అందరికి కారణం అనే విషయాన్ని ఎన్నో గ్రంథాల నుంచి, ఉపనిషత్తుల నుంచి, మరి మిగతా పురాణాల నుంచి ఎన్నెన్నో వాక్యాలు తీసి ఇక్కడ తాత్పర్యంలో చెప్తున్నాను అనమాట. చూద్దాం ఒక్కొక్కటి. వైదిక గ్రంథంలో నీవు శ్రీకృష్ణుడే బ్రహ్మకును శివునికిని ఇతర దేవతలకును కారణభూతుడను విషయమును అంగీకరించుతున్నవి. కృష్ణుడే అందరికి ఆధారం. అధర్వణ వేదమందలి గోపాలతాపనిషత్తు నందు యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ గోపయతి స్మ కృష్ణ. బ్రహ్మదేవునకు ఆదిలో వేద విజ్ఞానమును బోధించిన వాడును, మరియు పూర్వము వేద విజ్ఞానమును విస్తరింపజేసిన వాడును శ్రీకృష్ణుడే అని చెప్పబడింది. ఇది గోపాల తాపన ఉపనిషత్తు, ఒక ఉపనిషత్తు నుంచి ఈ యొక్క వాక్యాన్ని చెప్పారు. ఏం చెప్పారు? బ్రహ్మదేవునికి ఆయనే శ్రోత, ఆయనే ఆధారం అనే దాని గురించి అక్కడ చెప్పారు. ఇంకోటి నారాయణ ఉపనిషత్తు నుంచి అత పురుషో హవై నారాయణో కామయత ప్రజా సృజేయతి. అప్పుడు దేవాదిదేవుడైన నారాయణుడు జీవులను సృజింపదలచెను అని తెలుపబడింది. భగవంతుడు కోరుకున్నారనమాట. ఓకే, జీవులందరూ ఉండటానికి వాళ్ళ యొక్క కార్యక్రమాలని, వాళ్ళ యొక్క కోరికలను తీర్చుకోవడానికి మనం ఈ యొక్క భౌతిక జగత్తుని సృజించాలి అని కోరుకున్నప్పుడు జగత్తు అంతా మొదలైందనమాట. బ్రహ్మాండాలన్నీ మహావిష్ణువు నుంచి ఉద్భవించడం మొదలవుతాయి అప్పుడు. సో అది ఇలా ప్రభుపాదుల వారు ఎన్నో వాక్యాలు చెప్తున్నారు భగవంతుడి, నారాయణ గురించి, కృష్ణుడి గురించి. ఇలాగా ఆయనే అన్నిటికీ ఆధారం అనే విషయాన్ని ఇక్కడ ప్రమాణాల ద్వారా చెప్తున్నారు. అహం సర్వస్య ప్రభువో మత్తః సర్వం ప్రవర్తతే అనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాదుల వారు ఎన్నో వాక్యాల ద్వారా, ఉపనిషత్తుల వాక్యాలు, శాస్త్రాల యొక్క వాక్యాల ద్వారా చెప్తున్నారు ఇక్కడ. నారాయణాత్ బ్రహ్మ జాయతే, నారాయణాత్ ప్రజాపతి ప్రజాయతే, నారాయణాత్ ఇంద్రో జాయతే, నారాయణాదష్టా వసవో జాయంతే, నారాయణాత్ ఏకాదశ రుద్రాయ జాయంతే, నారాయణాత్ ద్వాదశాదిత్యాః జాయంతే. సో అంటే నారాయణ నుంచే బ్రహ్మదేవుడి యొక్క జన్మ, నారాయణ నుంచే ప్రజాపతులు, నారాయణ నుంచే ఇంద్రుడు, నారాయణ నుంచే వసులు, నారాయణ నుంచే ఏకాదశి రుద్రులు, నారాయణ నుంచి ద్వాదశాదిత్య 12 సూర్యులు, అందరూ భగవంతుడి నుంచే. ద్వాదశాదిత్య ఆదిత్యులు అందరూ కూడా భగవంతుడి నుంచే, ఆయన యొక్క విస్తారమై వీళ్ళందరూ కూడా. కాబట్టి ఆయనే శ్రోత, ఆయనే ఆధారం అందరికీ. బ్రహ్మణ్యో దేవకీ పుత్రాః, దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణుడే దేవాదిదేవుడు అని చెప్పబడింది నారాయణ ఉపనిషత్తు. ఏకో వై నారాయణాసీన్ న బ్రహ్మా న ఈశానో నాపో నాగ్ని సమౌ నేమే ద్యాపా
పృథివీ నా నక్షత్రాణి నా సూర్య. ఎప్పుడైతే నా నక్షత్రాన్ని నా సూర్య ఎప్పుడైతే వీళ్ళు లేరో ఇక్కడ, వీళ్ళు లేరంటే ఇక్కడ ఈ ప్రపంచం లేదు, సూర్యుడిలో ఉండడు, నక్షత్రాలు లేవు. అప్పుడు ఎవరున్నారు? ఏకోవై, ఒకడే ఉన్నారు. ఏకోవై ఒకడే ఉన్నారు. ఎవరు? నారాయణ. నారాయణ ఒక్కడే ఉన్నాడు. అప్పుడు అన్ని అనంత కోటి బ్రహ్మాండాలన్నీ ఎప్పుడైతే మహావిష్ణువు యొక్క ఒక శ్వాస నిశ్వాసలో ఆయన ఒక్కసారి శ్వాస తీసుకుంటే అన్ని బ్రహ్మాండాలన్నీ లోపలికి వెళ్ళిపోతాయి ఆయన లోపలికి. మరి ఒకసారి శ్వాస విడిస్తే మొదట వేదాలన్నీ వస్తాయి, దాంతో పాటుగా అన్ని బ్రహ్మాండాలు కూడా బయటకు వస్తాయి భగవంతుని యొక్క శరీరం నుంచి. మీరు ఆ యొక్క ఫోటో చూసే ఉంటారు మీరు. ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తా దాన్ని. మహావిష్ణువు యొక్క ఫోటో చూసి ఉంటారు. ఆయన శ్వాస ఒక్క శ్వాస నిశ్వాసంలోనే అనంత కోటి బ్రహ్మాండాలన్నీ బయటకు వచ్చి వెళ్తా ఉంటాయి అన్నమాట. అటువంటి వాడు మహావిష్ణువు. చూడండి తర్వాత మీకు ఈయన మహావిష్ణువు, కారణద సాయి విష్ణు. సో ఈయన ఒక శ్వాస నిశ్వాసలో నుంచే ఒక శ్వాస తెచ్చుకుంటే లోపలికి అన్ని బ్రహ్మాండాలు, ఇవన్నీ బ్రహ్మాండాలు. ఈ బ్రహ్మాండంలో ఒక చిన్న బ్రహ్మాండంలో మనం ఉన్నాము. ఒక చిన్న బ్రహ్మాండంలో కూడా 14 భువనాలు బ్రహ్మదేవుడి యొక్క సృష్టి వల్ల. ఒక్కొక్క బ్రహ్మాండంలో కూడా పద్మనాభుడు ఉంటాడు. పద్మనాభుడు ఆ యొక్క గర్భోదక సాయి విష్ణు, గర్భోదక ఓషన్ సముద్రం మీద ఆయన పవళించినప్పుడు అక్కడ బ్రహ్మదేవుడి యొక్క పుష్పం నుంచి 14 భువనాలనే వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా ఆయన ఒక శ్వాస నిశ్వాసలోనే అన్నిటినీ బ్రహ్మాండాలన్నీ లోపల తీసుకుంటారు. సో ఎప్పుడైతే ఆయన లోపల తీసుకుంటారో అప్పుడు ఏమీ లేవు అక్కడ. ఏకోవై నారాయణ సేన్, అప్పుడు నారాయణ ఒక్కడే ఉంటాడు, మహావిష్ణువు ఒక్కడే ఉంటారు అక్కడ. నా బ్రహ్మదేవుడు ఉంటాడు. నా బ్రహ్మ నా ఈశానం, అక్కడ రుద్రుడు లేడు, బ్రహ్మదేవుడు లేడు. నా పో అంటే మన వరుణదేవుడు కానీ, నా అగ్నిదేవుడు కానీ, వీళ్ళందరూ ఎవరైనా కానీ వీళ్ళందరూ ఎవరు ఉంటారు అన్నమాట. అప్పుడు అదే సృష్టి ఆరంభం. ఎవరున్నారంటే నారాయణ ఒకడే ఉన్నాడు. అంటే ఆయన నుంచి వచ్చినాయని ఇక్కడ వాక్యం. అన్నీ వచ్చినవి ఆయన నుంచి సృష్టి అంతా ఆయన నుంచి ఉద్భవించింది అని చెప్పడానికి ఈ వాక్యాన్ని నారాయణ ఉపనిషత్తు నుంచి చెప్పారు. మహా ఉపనిషత్తు నుంచి. సృష్టికారంలో ఉన్న దేవాదేవుడే నారాయణ ఒకడే ఉండను. బ్రహ్మదేవుడు కానీ, శివుడు కానీ, జలము కానీ, అగ్ని కానీ, చంద్రుడు కానీ, ఆకాశం కానీ, నక్షత్రాలు కానీ, సూర్యుడు కానీ ఎవరూ లేకుండరు. ఆ విధంగా నారాయణుడే బ్రహ్మదేవుడు నుంచే, ఆ నారాయణ నుంచి బ్రహ్మదేవుడు అందరూ వచ్చారని ఇక్కడ ప్రామాణికంగా ఉపనిషత్తుల నుంచి చెప్తున్నారు. దీనిలో మోక్ష ధర్మం మహాభారతం నుంచి ఏం చెప్పారంటే శ్రీకృష్ణుడు స్వయంగా చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? ప్రజాపతిం చ రుద్రం చాప్యమేవ సృజామి వై తౌహి మాం న విజానీతో మమ మాయా విమోహితో. ప్రజాపతులు, శివుడు మరియు ఇతరులను నా మాయాశక్తిచే భ్రాంతులగుటచే తాము నాచే సృష్టించబడినట్లు ఎరుగుకున్నను వాస్తవముగా నా చేతనే సృష్టింపబడిరి అని కృష్ణుడు చెప్తున్నారు ఇక్కడ మహాభారతం మోక్ష ధర్మం.
సో ఇవన్నీ మనం ఎప్పుడైతే చదువుతూ ఉంటామో, అర్థం చేసుకుంటా ఉంటామో, మనకి ఇంకా ఇంకా మన యొక్క ఆధ్యాత్మిక శ్రద్ధ అనేది ఆ, బలం అవుతా ఉంటుంది. వరాహపురాణం నుంచి ఏం చెప్తున్నారంటే, నారాయణ పరో దేవస్తాత్మజా జాతశ్చ చతుర్ముఖః దేవస్తాత్మా చతుర్ముఖः తస్మాద్ రుద్రో భవేద్దేవः స చ సర్వం సర్వగతాం గతః. నారాయణుడు దేవాదేవుడు, అతని నుండి ఏ బ్రహ్మ జన్మించను, అతని నుండి రుద్రుడు ఉద్భవించను. ఇవన్నీ ఎన్నో ప్రామాణికమైన శ్లోకాలు అన్నమాట శాస్త్రాల నుంచి. శ్రీకృష్ణదేవుడు సమస్త సృష్టికి మూలాధారుడు కనుక అతడు సర్వమునకు మూల కారణుడని చెప్పబడుతున్నాడు. కనుకనే నిమిత్త మాత్రుడై భగవానుడు సర్వమును నా నుండియే ఉద్భవించుట చేత సర్వమునకు నేనే మూల కారణుడు, సర్వమును నా అధీనమునందే కలదు, నాకంటేనూ అధికులు ఎవరునూ లేరు అని అతడు తెలుపుతున్నాడు. ఇక్కడ కొంతమందికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడైతే గీతలో చెప్తున్నాడో అహం సర్వస్య ప్రభో మత్తం సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత, ఈ శ్లోకంలో కూడా ఇంకా వేరే శ్లోకంలో మత్త పరతరం నాణ్య కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం బ్రూతం సూత్రే మణిగణ ఇవ. అక్కడ ఏం చెప్తున్నారంటే మత్త పరతరం నాణ్యాత్, నా మీద కూడా, నా పైన, నా నథింగ్ బియాండ్ మీ, నా మీద నుంచి నా పైన కూడా ఏమీ లేదు అంటే నేనే మొదటివాడినని. మొత్తం పరతరం నాణ్యాత్, నా పైన ఏమీ లేదు, నా నుంచి అన్నీ వస్తున్నాయి. ఈ రెండు వాక్యాలు చెప్పినప్పుడు మనకి ఆ భగవంతుడు అనేది సర్వస్వం అనేది అర్థమవుతా ఉంటుంది. అవును కదా. ఇప్పుడు ఏమన్నా ఒక విషయాన్ని, ఒక వ్యక్తిని కానీ ఒక విషయాన్ని ధృవీకరించాలనుకోండి, ఇదే అత్యంత ఉన్నతమైంది అని చెప్పాలంటే దానిపైన ఏముండకూడదు, దాని నుంచి అన్నీ రావాలి. అవును కదా. అప్పుడే అత్యంత ఉన్నతమైన పోస్ట్ కానీ, ఒక వ్యక్తిత్వం కానీ, లేకపోతే ఒక వస్తువు కానీ మనం చెప్పవచ్చు, దాన్ని అత్యున్నతమైనదిగా చెప్పవచ్చు. ఇప్పుడు ఎలాగైతే భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ మీద భారతదేశానికి ఎవరు లేరు. ఏది చేసినా కానీ, ఏది వచ్చినా కానీ ప్రణాళిక ఏదన్నా ఆయన నుంచి రావాలి. అవును కదా. ఆయన మీద ఏముండదు, ఆయన నుంచి అన్నీ వస్తాయి. కాబట్టి ఆయన టాప్ మోస్ట్, ఆయనే అన్నిటికీ అత్యున్నతమైన వాడు భారతదేశం. సో అదేవిధంగా భగవంతుడు కూడా. ఇప్పుడు కంపెనీ చూసుకోండి, ఒక కంపెనీ కూడా కంపెనీ ఓనర్ ఉంటారండి. ఓనర్ మీద ఎవరు ఉంటారు, ఓనర్ పైన ఎవరు లేరు, ఓనరే టాప్ మోస్ట్ అన్నమాట. ఓనరే, అందుకనే ఓనర్ అన్నాడు. ఆయన యజమాని కంపెనీకి. అన్ని ఆయన నుంచే వస్తాయి. కంపెనీలో ఏం జరిగినా కానీ, ఏం చేయాలన్నా కానీ అన్ని ఆయన నుంచే రావాలి, ఆయన చెప్తేనే జరగాలి. సో కాబట్టి ఆయన ఆ కంపెనీకి అత్యున్నతమైన వాడని మనం తెలుసుకోవచ్చు. సో అదేవిధంగా భగవంతుడు కూడా, మరి మిగతా వేరే దేవతలు ఎవరు కూడా ఎక్కడ కూడా చెప్పలేదు ఆ విషయాలని. కేవలం భగవంతుడు గీతలో ఈ రెండు విషయాలను మాత్రం ఎంతో క్షుణ్ణంగా స్పష్టంగా చెప్పారన్నమాట రెండు శ్లోకాల్లో. ఈ శ్లోకం ఒకటి, అహం సర్వస్య ప్రభవో మత్తా సర్వం ప్రవర్తతే, అన్ని నాయ నుంచే వస్తున్నవి అని చెప్తున్నారు ఇక్కడ. మత్త భరతరం నాణ్యాత్ కించిదస్తి ధనంజయ, నా పైన ఏమీ లేవు. సో అనే రెండు వాక్యాలను కూడా ఆయన కృష్ణుడు ఇక్కడ గీతలో చెప్తున్నారు. దాన్ని బట్టి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు, ఇలా కృష్ణుడు అన్నిటికీ ఆధారం, ఆయనే అత్యున్నత దేవాదేవుడు అని గీతలో కూడా చెప్పారు. కానీ కొంతమంది అనుకోవచ్చు, నాకంటే అధికులు ఎవరు లేరు, అన్ని నేనంతే వస్తున్నాయి, ఏమిటి ఈ యొక్క అహంకారం ఏంటి కృష్ణుడికి
అంటారు కొంతమంది. ఎంత అహంకారం ఉందంటే నా నుంచి అన్ని అవసరమే, ఇంకా నా పైన ఎవరు లేరు, నేనే గొప్ప అనుకోవడం అహంకారం కదా అని ఎంతోమంది అడుగుతూ ఉంటారు. మిమ్మల్ని కూడా అడిగే ఉంటారు. ఈ యొక్క అహంకార భావన ఒకవేళ అడగపోయినా కానీ లోపల లోపల అనుకుంటా ఉంటారు. కానీ ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు శ్రీకాంత్ కృష్ణ ప్రభు ఉన్నారండి. ఇప్పుడు ఆయన్ని ఇంట్రడ్యూస్ చేయాలి, ఆయనకి ఒక పరిచయం ఇవ్వాలనుకోండి. వేరే వాళ్ళకి ఎవరన్నా, మీ ఊళ్ళో వాళ్ళకి ఎవరన్నా చుట్టాలు వచ్చారు, ఆయన గురించి చెప్పాలనుకోండి, మీరు చెప్తారు ఆయన ఇలా ఇలా ఇంజనీరింగ్ చేశారు, తర్వాత అక్కడ పెద్ద బెంగళూరులో పెద్ద ఇన్స్టిట్యూట్లో ఐఐఎస్సి, భారతదేశంలో కన్నా పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ చేశారని అని చెప్పారు అనుకోండి. ఆయన కొత్త ఆయన, ఇదేంటి ఈ కథ ఏంటి, ఎంత గొప్ప, ఎంత 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 అహంకారమా, అలాగనే చెప్తున్నారు మీరు అని చెప్పడం అనమాట. ఒకవేళ అన్నా కానీ వాళ్ళు పిచ్చి వాళ్ళ కింద లెక్క. అవునా కాదు? ఎందుకంటే ఆయన చదివాడు కాబట్టి ఆయన చెప్పుకుంటాడు అలాగా. ఇప్పుడు చదివారు కాబట్టి మనం పరిచయం అలా ఇస్తున్నాం. ఆయన చదవకపోతే పరిచయం ఇవ్వం కదా. ఇప్పుడు ఆయన పరిచయం ఇస్తున్నా కానీ ఆయన చెప్పారు అనుకోండి, నేను ఇలా ఇలా చదివాను, ఇలా ఇలా బెంగళూరు చదివాను అని చెప్పాను అనుకోండి. అది నిజమే కాబట్టి అది నిజమే. అదేవిధంగా భగవంతుడు కూడా ఇక్కడ ఆయన నుంచే వస్తున్నాయి కాబట్టి ఆయన చెప్తున్నారు అనమాట. ఇక్కడ నా నుంచే వస్తున్నాయి అని. అదొక విషయం. రెండోది, కృష్ణుడు ఆయన గురించి చెప్పుకోవడానికి ఎంతో సంకోచించారన్నమాట ఇక్కడ. అందుకనే గీతలో ఆయన గురించి ఎన్నో తక్కువ శ్లోకాలు ఉన్నాయి. ఆయన గురించి చెప్పుకున్న శ్లోకాలు అనేవి ఎన్నో కొంచెమే ఉన్నాయి ఇక్కడ. అన్ని కలిపి 700. దాంట్లో కృష్ణుడు చెప్పినవి ఎన్నో కొన్ని. కానీ కృష్ణుడి గురించి చెప్పినవి మిగతా శాస్త్రాలు చూస్తే ఎన్నో ఉండేవి అనమాట. ఆయన గురించి ఆయన చెప్పుకోవాలంటే ఎంతో కొంచెం చెప్పుకున్నాడు అనమాట. కానీ మిగతా వాళ్ళు కృష్ణుడి గురించి కానీ నారాయణ గురించి చెప్పాలంటే ఎన్నో వేల శ్లోకాల్లో చెప్పారన్నమాట. సో ఆ విధంగా మనం కృష్ణుడి యొక్క తత్వాన్ని, ఆయన పొజిషన్, ఆయన యొక్క స్థానాన్ని మనం గుర్తిస్తాం. ఎటువంటి అహంకారం లేకుండా చెప్తారండి ఆయన గురించి. శ్రీకృష్ణుడి కంటే అనన్యమైన దివ్య నియమామకుడు మరి ఒకడు లేడు. ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచారం నుండి వైదిక గ్రంథముల ఆధారంతో శ్రీకృష్ణుని గురించి ఈ విధంగా అవగాహన చేసుకున్న వాడు తన శక్తినంతటిని కృష్ణ చైతంలో నిమగ్నం చేసి నిజమైన పండితుడగును. ఇక్కడ కొంచెం అచ్చు తప్పుబడింది అనుకుంటే ఇక్కడ ప్రింట్ నిజమైన పండితుడగును అంత అర్థం మారిపోతుంది ఇక్కడ. అట్టి వానితో పోల్చి చూసినచో శ్రీకృష్ణుని గురించి యథార్థముగా ఎరిగినట్టి ఇతరులందరూ మూర్ఖులే. ఎవరైతే తెలుసుకుంటారో ఆయనతో పోలిస్తే మిగతా వాళ్ళందరూ వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు. యథార్థంగా కేవలం మూర్ఖుడు మాత్రమే శ్రీకృష్ణుని సాధారణ మానవునిగా భావించను. ఎవరైతే జ్ఞానం లేని వాళ్ళు మూర్ఖులే. కేవలం భగవంతుడు కాదు, ఆయన కేవలం ఒక మనుషులు లాంటి వాడే, ఒక గొప్ప వ్యక్తి కావచ్చు అంటా ఉంటారు కొంతమంది. గొప్ప వ్యక్తి కావచ్చు, లేకపోతే గొప్ప జ్ఞాని కావచ్చు, ఎందుకంటే భగవద్గీత చెప్పాడు కాబట్టి పెద్ద జ్ఞాని కావచ్చు అని కొంతమంది అంటా ఉంటారు. కానీ అదంతా మూర్ఖత్వం. కేవలం భగవంతుడే కృష్ణుడి యొక్క స్థానాన్ని, కృష్ణుడి యొక్క స్థాయిని ఇక్కడ భగవంతుడే చెప్తున్నాను డైరెక్ట్గా ఇక్కడ. కనుక కృష్ణ చైతన్యవంతుడు అట్టి మూర్ఖుల వాక్కులచే ఎన్నడూనూ భ్రాంతి చెందరాదు. ప్రభువాల గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం అటువంటి వాళ్ళ యొక్క వాక్కుల చేత, వాళ్ళ యొక్క మాటల చేత, సూటిపోటి మాటల చేత, వాళ్ళ యొక్క తిరస్కారం చేత, వీటన్నిటితో మనం మనకు అప్పుడప్పుడు బాధ కలగొచ్చు. ఎందుకంటే మనకు కూడా మనం మనుషులు కాబట్టి, మనకి మనసు ఉంది కాబట్టి వాళ్ళు తిడతా ఉన్నప్పుడు కొంచెం మనసు అనేది బాధపడవచ్చు. కానీ మనం ఎప్పుడైతే మళ్ళీ శాస్త్రాలు చదువుతామో, భగవంతుని గురించి తెలుసుకుంటామో, మళ్ళీ మొదటి స్థాయిలోకి రావాలి.
కొంచెం వాళ్ళు అటువంటి వాళ్ళకి కొంచెం దూరంగా ఉండాలి. అతడు భగవద్గీతపై తన అప్రమాణిక వాక్యములను మరియు వివరణను తిరస్కరించి కృష్ణ చైతన్యమున దృఢ నిశ్చయము మరియు స్థిరత్వంతో కొనసాగవలెను. అతడు భగవద్గీతపై గల అప్రామాణిక వాక్యాలను, ఇటువంటి చెడ్డ వాక్యాలు కానీ, అసంపూర్ణమైన వాక్యాలు కానీ, లేకపోతే అర్థం లేని వాక్యాలు కానీ, ఇలాంటివన్నింటినీ మనం తిరస్కరించి వివరణలు కానీ, వాక్యాలను కానీ, వివరణలు కానీ తిరస్కరించి కృష్ణ చైతన్యమున దృఢ నిశ్చయంతో మరియు స్థిరత్వంతో కొనసాగాలి. మనం ఎంతో దృఢంగా, దృఢ విశ్వాసంతో, దృఢ నమ్మకంతో, భగవంతుని మీద విశ్వాసంతో, ఎందుకంటే మనం ఏదో మనం అనుకున్నట్టుగా మన మనసు చెప్పినట్టు చేయట్లా, మనం శాస్త్రం మీద ఆధారపడి చేస్తున్నాం కాబట్టి మనకి ఎటువంటి భయం ఉండాల్సిన అవసరం లేదు. మనం ఏం చెప్పినా ఏం చేసినా కానీ మన యొక్క శాస్త్ర ప్రమాణం ఉంది. శాస్త్రం అనేది ప్రమాణం అన్నిటికన్నా. కాబట్టి మనం దృఢ నిశ్చయంతో, స్థిరత్వంతో మనం కొనసాగుండాలన్నమాట. ఇటువంటి వాళ్ళకి ఎటువంటి వ్యాఖ్యానాలకు కానీ, వివరణలకు కానీ చింతన చెందకుండా, బాధపడకుండా మనం ముందరికి వెళ్తూ ఉండాలి. వీటన్నిటికన్నా ముఖ్యమైనది మనసే అప్పుడప్పుడు ఇటువంటి అప్రమాణిక వాక్యాలు కానీ, వివరణలు కానీ, ఎన్నో సూటిపోట్ల మాటలు కానీ మనం బయట నుంచి రావు, లోపల నుంచే మన యొక్క మనసే మిగతా విషయాల గురించి కానీ, మిగతా వాటి గురించి చింత పొందుతూ, చింతిస్తూ మన లోపల నుంచే ఒక శత్రువు ఉన్నాడు అనమాట. మన మనసే ఒక పెద్ద శత్రువు. సో దానికి కూడా మనం ఎంతో ధైర్యంగా ఉండాలి దాన్ని ఎదుర్కోవడానికి కూడా. ఎందుకంటే అప్పుడప్పుడు మనసే ఒక శత్రువులాగా. మనకు ఆరోగ్యంలో మీరు శ్లోకం చదివారో లేదో, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మనం ఆ శ్లోకం మీద మనసు అనేది ఎలా బంధువు, ఎలా మిత్రువు అనేది భగవంతుడు ఆరోగ్యంలో ఎంతో ఎంతో స్పష్టంగా, ఎంతో క్షుణ్ణంగా, ఎంతో ఆధారంతో చెప్పారనమాట. మనసు అనేది మనయో మనుష్యాణం కారణం బంధ మోక్షయో. సో మనసే కారణం అనమాట బంధానికి కానీ, మోక్షానికి కానీ అని ఉపనిషత్ వాక్యం. కానీ కృష్ణుడు చెప్పింది ఏంటంటే, మన మనసే ఎప్పుడైతే మనం నియంత్రిస్తామో, మన మనసే మన యొక్క మిత్రుడు. ఎప్పుడైతే మనసుని మనం నియంత్రించలేమో అప్పుడే మనకు పెద్ద శత్రువు అని అక్కడ 2 విశేషమైన శ్లోకాలు మనం ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాం. అని మనం ఇక్కడ చూసింది ఏంటంటే, బయట వాళ్ళు చెప్పే చెడు వాక్యాలు కానీ, లేకపోతే అర్థరహిత వాక్యాలు కానీ, చెడు మాటలు కానీ, అర్థం లేని సూటిపోటు మాటలు కానీ, అది మనం వాటి నుంచి ప్రభావం కాకుండా మన లోపల నుంచి కూడా, మన మనసు నుంచి కూడా వచ్చే అనవసరమైన చింతనల గురించి కూడా మనం ఎటువంటి ప్రభావితం కాకుండా మన యొక్క కృష్ణ భావనామతలో ఎంతో దృఢ నిశ్చయంతో, ఎంతో భక్తి భావాలతోటి మనం భక్తిని కొనసాగిస్తూ ఉండాలి శాస్త్ర ప్రమాణంగా. అప్పుడే మన జీవితంలో కూడా మనం ఎంతో సుఖంగా, సంతోషంగా ఉండు మన భక్తిలో కూడా ముందరికి వెళ్తూ ఉంటాం. భగవంతుని మీద మన యొక్క భక్తి అనేది, మన యొక్క సేవాభావం అనేది ఎంతో పెరుగుతూ ఉంటుంది రోజు రోజుకి. సో ఆ యొక్క విషయాన్ని ఈ శ్లోకంలో భగవంతుడు వారు చెప్తున్నారు. ప్రభుపాల వారి యొక్క వ్యాఖ్యానం కూడా సో అది చెప్తున్నారు అనమాట. ఇక్కడ శాస్త్రం మీద ఆధారపడి ఎన్నో శాస్త్రాల యొక్క వాక్యాలని ఇక్కడ ప్రభుపాల వారు రాశారు. ఎలా కృష్ణుడు, నారాయణుడు అన్నిటికన్నా శ్రోత, అన్నిటికీ ఆధారం అనే విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఎప్పుడైతే మనం భగవంతుని గురించి ఇంకా ఇంకా తెలుసుకుంటామో, మన యొక్క శ్రద్ధ, మన యొక్క భక్తి, మన యొక్క ప్రేమ అనేది రోజు రోజుకి మనం దృఢపరుస్తూ, దృఢంగా ఉంటూ మిగతా వచ్చే వాటిని కూడా తిరస్కరిస్తూ, లేకపోతే దాన్ని
నెగ్లెక్ట్ చేస్తూ దాన్ని పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. సో ఆ యొక్క విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పారు. ఓకే, ఇప్పుడు మీలో ఎవరన్నా ఏమన్నా ప్రశ్న ఉంటే అడగండి. నేను ఉన్నప్పుడు ఒక 5 నిమిషాల్లో. ఆల్రెడీ 7:35 అయింది. ఎవరన్నా ప్రశ్న ఉంది దీంట్లో? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరికన్నా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? మీ యొక్క ప్రశ్నలు కానీ, లేకపోతే మీ యొక్క కామెంట్స్ కానీ, మీ యొక్క అనుభవం కానీ, సాక్షాత్కారాలు కానీ. చెప్పండి. హరే కృష్ణ. చెప్పండి రైతు గారు. దండత్ ప్రణాం. హరే కృష్ణ. ప్రభుజీ, మీరు అది బ్రహ్మ మహావిష్ణువు నుండి వచ్చిండు. మహావిష్ణు అంటే బ్రహ్మ మహావిష్ణు అవుతారమ్మా? బ్రహ్మ మహావిష్ణు అవరు మీకు చూపించినట్టుగా మీకు వేరే వేరే ఫోటో కూడా చూపిస్తాను. ఎప్పుడైతే మన బ్రహ్మాండాలు చూపించాను నేను, ఆ ప్రతి ఒక్క బ్రహ్మాండంలో మళ్ళీ ఈ యొక్క మహావిష్ణు యొక్క అవతారం గర్భోద సాయి విష్ణుగా వెళ్ళి ఆ యొక్క బ్రహ్మాండంలో ఆయన మళ్ళీ ఆ యొక్క గర్భోదక సముద్రం మీద ఆయన పవలిస్తారు. అప్పుడు ఆయన యొక్క నాభి నుంచి వచ్చే కమలం మీద బ్రహ్మదేవుడి యొక్క ఆవిర్భావం జరుగుతుంది. సో బ్రహ్మదేవుడు అనేవాడు ఆయన భగవంతుడి యొక్క పుత్రుడు కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటే వరం. వాళ్ళిద్దరూ ఒకటి కాదు. బ్రహ్మదేవుడి నుంచి మహావిష్ణువు నుంచి బ్రహ్మదేవుడు వస్తాడు. బ్రహ్మదేవుడు ఒక జీవుడికి ఎప్పుడైతే ఆయనకి పెద్ద క్వాలిఫికేషన్ వచ్చింది అనుకోండి, ఆయన చేసిన యొక్క కార్యాలను బట్టి 100 సంవత్సరాలు ఎవరైతే ఈ యొక్క మన దైవీ వర్ణాశ్రమం ఏదైతే బ్రాహ్మణ క్షత్రియ ఇవి 4 వర్గాలు ఉన్నాయో 100 జన్మలు ఆ యొక్క క్వాలిఫికేషన్ అర్హతను పొందుతారో అది క్షుణ్ణంగా చేసి అటువంటి పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళే బ్రహ్మదేవుడు అవ్వగలరు. ఎలాగైతే ప్రధానమంత్రి ఉన్నారండి మన దేశంలో, ఆయన కూడా ఒక సిటిజన్ లాంటి వాడే. అందరూ సిటిజన్సే. కాకపోతే ఆయనకి ఆయన క్వాలిఫికేషన్ వల్ల, ఆయనకు అర్హత వల్ల ఆ యొక్క పోస్ట్ ఇవ్వబడింది ఆయనకి. సో అదేవిధంగా జీవుల్లోనే ఎంతో మందికి అర్హతలను బట్టి వాళ్ళ యొక్క గుణాలను బట్టి వేరే వేరే పోస్టులు ఇస్తారన్నమాట భగవంతుడు. బ్రహ్మదేవుడు అనేది హైయెస్ట్ పోస్ట్, హైయెస్ట్ బాధ్యత యొక్క ప్రపంచానికి. సో ఆ విధంగా బ్రహ్మదేవుడికి మహావిష్ణువు యొక్క అంతరం. మహావిష్ణువు భగవంతుడు, పరమాత్ముడు ఆయన, బ్రహ్మదేవుడు జీవుడు. అర్థమైందా? ప్రభుజీ, మరి మహావిష్ణు శ్వాసం తీసుకుంటే అంటే బ్రహ్మదేవుడి ఒక ఆయుష్యం అయిపోతుందా? అని ఒక శ్వాసం ఇడితే ఆయుష్యం మహావిష్ణు శ్వాసం ఇడితే బ్రహ్మదేవుడు పుడతాడా? ఇట్లా ఉన్నారా? మీకు చెప్తాను మళ్ళీ. ఇప్పుడు ఎలాగైతే మీకు ఆ ఫోటో చూపిస్తే మీకు అర్థమైతే ఉంటుంది. ఒకసారి మిగతా వేరే ఫోటో ఒకటి ఉందన్నమాట. ఇది కేవలం మీకు చూపించింది మహావిష్ణువు నుంచి ఏదైతే అనంతకోటి బ్రహ్మాండాలు వస్తున్నాయో అది చూపించాను మీకు. ఆ బ్రహ్మాండాలు వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఒక్కొక్క బ్రహ్మాండంలోకి భగవంతుడే మళ్ళీ విస్తరించి ఒక గర్భోదక సాయి విష్ణు గర్భోదక సముద్రంలో
వాళ్ళు ఇస్తారనమాట. ప్రతి ఒక్క బ్రహ్మాండంలో కూడా బ్రహ్మాండంలో కూడా మళ్ళీ మహావిష్ణు యొక్క విస్తారమే. ఆయన పేరు గర్భోదక సాయి విష్ణు. ఈయన పేరు మహావిష్ణు. ఎవరి నుంచి అయితే బ్రహ్మాండాలు, అనంత కోటి బ్రహ్మాండాలు వస్తున్నాయి బయటికి ఒక శ్వాసలో బయటకు వచ్చి ఇంకో శ్వాసలో లోపలికి వెళ్ళిపోతా ఉంటాను. ఆయన పేరు మహావిష్ణు, లేకపోతే కారణోదక సాయి విష్ణు. ఎందుకంటే కారణ మహాసముద్రం. ఆయన కారణ మహాసముద్రంలో ఆయన కారణ సాయి విష్ణు ఉంటారు. ఆయన నుంచి బ్రహ్మాండాలను వస్తూ ఉంటాయి బయటికి. ఆ ఒక్కొక్క బ్రహ్మాండంలో మళ్ళీ ఆయన యొక్క విస్తారం. ఆయన పేరు గర్భోదక సాయి విష్ణు. గర్భోదక సాయి విష్ణు గర్భోదక మహాసముద్రంలో ప్రతి ఒక్క బ్రహ్మాండంలో ఇప్పుడు నా దగ్గర అయితే కనపడటం లేదు. నేను మళ్ళీ ఎప్పుడన్నా చూస్తాను మీరైతే. ఆ యొక్క ప్రతి ఒక్క బ్రహ్మాండంలో కూడా గర్భోదక సాయి విష్ణు అనే పేరుతోటి ఆయన అంటారు. ఆయన నుంచి కమలం వస్తుంది, ఆయన యొక్క నాభి నుంచి. మనం జనరల్ గా మీరు ఎక్కడన్నా చూసే ఉంటారు, అన్ని గుళ్ళలో కూడా మహావిష్ణు పౌళింపు సేవలో ఉండి లక్ష్మీదేవి ఆయన యొక్క పాదాల యొక్క సేవలు చేస్తూ ఉంటది. ఆయన పద్మం నాభి నుంచి పద్మం వచ్చి నాభి నుంచి పద్మం వచ్చి పద్మంలో బ్రహ్మదేవుడి యొక్క సృష్టి జరుగుతూ ఉంటుంది. బ్రహ్మదేవుడు ఉద్భవించి అప్పుడు బ్రహ్మదేవుడు అన్ని 14 భవనాలని తయారు చేయటం అనేవి జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా బ్రహ్మదేవుడికి మరి మహావిష్ణువుకి అంతరం. అర్థమైందా? ఓకే ఓకే ప్రభు. హరే కృష్ణ. ఇంకా ఎవరికన్నా ప్రభుజీ హరే కృష్ణ. చెప్పండి. నారాయణ ఉపనిషత్తు లోపల కొన్ని అర్థాలు ఉన్నాయి కదా ప్రభుజీ. అది అంటే దాంట్లో అర్థాలు మీరు ఇప్పుడు చెప్పాను కదా ప్రభుజీ. ఒకటి అడుగుతాను, ఇది నా దగ్గర ఉన్నది, నేను చదువుతా ప్రభుజీ. మీరు చెప్తారా ప్రభుజీ దానికి అర్థం? ఎక్కడి నుంచి అది చెప్పండి. నా దాంట్లో కొంచెం మీరు చదివిన దాంట్లో కంటే దీంట్లో కొంచెం డిఫరెంట్ అనిపించింది ప్రభుజీ. ఒకటే నాకు డౌట్. పతిం విశ్వశ ఆత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణ మహాజ్ఞేయం విశ్వాత్మానం పారాయణం. దీనికి అర్థం ప్రభుజీ? చదివేది గీత నుంచి, ఎక్కడి నుంచి శ్లోకం? నారాయణ ఉపనిషత్తులదే ప్రభుజీ. సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం విశ్వతః పరమన్నిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమే వేదం పురుష శతదృశ్యం ఉపజీవతి పతిం విశ్వశ ఆత్మేశ్వరం శాశ్వతం శివం అచ్యుతం నారాయణ మహాజ్ఞేయం విశ్వాత్మాన పారాయణం. ఈ మూడో ప్రభుజీది. అంటే శ్లోకం చూస్తే నేను ప్రభుజీ వేరే వేరే దాంట్లో కొన్ని దాంట్లో. ఓకే ఓకే, మీరు శ్లోకం ఒకసారి ప్రభుజీ పంపించండి, నేను చూసి చెప్పగలను తర్వాత. నేను పంపుతాను ప్రభుజీ. ఇది శ్లోకం మేము పూర్తిగా చదువుతాం ప్రభుజీ. ఇప్పుడు ఈ ఆషాఢ ఏకాదశి నుంచి పడితే కార్తీక ఏకాదశి దాకా మేము చదువుతాం ప్రభుజీ. అందుకని చెప్పిండు కదా దాని లోపల అంటే ఆ పదాలు సేమ్ ఉన్నాయి. అన్నిటి లోపల నేనే ఉన్నా అని అన్నారు కదా. అనంతం అవ్యయం కవిం సముద్రేష్టం విశ్వశంభువం అంటే అనంతం నేనే ఉన్నానని చెప్పిండు. పద్మకోశ ప్రతిభా సాగం హృదయం చాప్యదోముఖం హృదయంలో కూడా నేనే ఉన్నానంటాడు కదా ప్రభుజీ. ఇట్లాంటి పదాలు సేమే అనిపించింది, అందుకని మీకు కొన్ని అడుగుతా అని అనుకున్నా ప్రభుజీ. సరే పర్వాలేదు, నేను ప్రభుజీకి చెండి చెప్తా. పద్మకోశం పద్మ విశాలాక్షం సరే. ఇవన్నీ భగవంతుని యొక్క ఆయన యొక్క అంగాలనే ఎంతో పొగుడుతా ఉన్నారు. విశాలాక్షం విశాలాక్షి, విశాలమైన కన్నులు గలవాడు అంటే పద్మం భగవంతుని. అందుకని మీకు అడిగిన చదువుతాను కానీ దీని అర్థాలు అర్థం కాలేవు నాకు ప్రభుజీ, అందుకని. కరెక్ట్. పద్మకోశ విశాలాక్షం పద్మం యొక్క పత్రాలు లాంటి, పద్మం యొక్క పుష్పం యొక్క పద్మం అంటే మన తామర పుష్పం యొక్క
ఉమ్, ఆ యొక్క రేకులు ఎంత విశాలంగా ఉంటాయో అటువంటివన్నీ విశాలాక్షి విశాలాక్షి అంటే విశాలమైన అక్షి గలవాడు ఉమ్. నారాయణుడు. కరెక్ట్ ప్రభుజీ, అట్లనే ఉన్నాయి చూస్తుంటే ఆ, అట్లనే మీకు సంస్కృత భాష అర్థం కాదు కదా ప్రభుజీ, అందుకని. కరెక్ట్ కరెక్ట్, నో ప్రాబ్లం. సరే ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, మరి అయితే మళ్ళా ఇక్కడే విరామిద్దాం. మీరు జపం చేయండి. అయితే నెక్స్ట్ ఎప్పుడన్నా మనం మళ్ళీ కలుద్దాం. సరేనా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ధన్యవాదాలు. హరే కృష్ణ. మీకు ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.